నా పేరు డాక్టర్ కె రామారావు. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ టీజో ప్రెసిడెంట్ని. ఇప్పుడు ఈరోజు జరిగిన తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానంలో పలు తీర్మానాలు ఆమోదించడం జరిగింది. వాటిలో ప్రధానంగా రెండవ పిఆర్సీని మనం పిఆర్సీ ఏర్పాటు చేసి కమిటీని ఏర్పాటు చేసి దాదాపు 30 నెలలు కావస్తున్నా కూడా ఆ కమిటీ రిపోర్ట్ రాలేదు. దాన్ని ఇమీడియట్గా త్వరగా తెప్పించుకొని మాకు జూన్ 2 లోపు మాకు మరి పిఆర్సీని ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము తదుపరి కార్యాచరణ మేము ఆల్రెడీ ప్రకటించినాము. ఏప్రిల్ నుంచి నిరసన దీక్షలు, తర్వాత వినతి పత్రం అన్నది తదుపరి కార్యక్రమాలు ఉన్నాయి. వాటితో పాటు పెండింగ్ బిల్లుల్ని 700 కోట్ల నుంచి 500 కోట్ల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈహెచ్ఎస్ని వెంటనే అమలు చేయాలని, పెన్షనర్స్కి వారందరికీ అమలు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సిపిఎస్ని కంట్రిబ్యూటరీ పెన్షన్స్కి రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ సిస్టాన్ని పునరుద్ధరించాలని కూడా మనం డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేపడుతూ మరియు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ని రెగ్యులర్గా నిర్వహించాలని కూడా మా సంఘం తరఫున డిమాండ్ చేయడం జరిగింది. వాటితో పాటు ముఖ్యమైన డిమాండ్లు అయినా వీటిని ఈ డిమాండ్లు కానీ అమలు చేయకపోతే తక్షణమే మేము సదస్సులు తర్వాత ఏప్రిల్ 17 నుంచి ఒక కార్యాచరణ ప్రకటించాము. ఏప్రిల్ 17, తర్వాత మే 5, మే 14 నుంచి టీజేసీ కార్యక్రమాలు చేసి అవి కానీ మా సమస్యలు కానీ పరిష్కారం కాని పక్షంలో తదుపరి కార్యాచరణ మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వాళ్ళకి బిల్స్ క్లియర్ చేయక ఇవన్నీ చేయకుండా ఉంది కదా, ప్లస్ ఇక్కడ రిటైర్మెంట్ ఏజ్ కూడా పెంచిందని చెప్పేసి రిటైర్మెంట్ ఏజ్ పెంపు అనేది ప్రస్తుతానికి ఆ టాపిక్ అయితే లేదు. మరి అది త్వరలో జరుగుతుందో మాకైతే ఐడియా లేదు, కానీ ప్రస్తుతానికైతే అది లేదు. పెండింగ్ బిల్లులు ఇమీడియట్ క్లియర్ చేస్తామని చెప్పారు. మన 700 కోట్ల నుంచి 500 కోట్లు పెంచుతామని విధి విధానాలను ఖరారు చేస్తామని డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. కాబట్టి దాన్ని త్వరగా పెంచి పెన్షనర్ అమౌంట్ త్వరగా సెటిల్ చేయాలని కోరుతున్నాం. ప్రభుత్వం డబ్బులు లేవు అని చెప్తుంది, బిల్లు కూడా డబ్బులు లేవు వాటి క్లియర్ చేస్తలేమంటుంది. అట్లా గవర్నమెంట్ లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి డెవలప్మెంట్ చేస్తామని చెప్పి వెళ్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు చేయడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆ సంక్షేమ పథకాలు చేసుకుంటూ మేము కూడా ప్రజల్లో భాగమే. ఉద్యోగులైనా కూడా గవర్నమెంట్లో భాగం, అటు ప్రజల్లో కూడా మేము ఉంటాం. కాబట్టి మా సంక్షేమం కూడా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. మూసి ప్రక్షాళన 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే మా ఎంప్లాయీస్కి రావాల్సిన మా డిమాండ్లు, మా డబ్బులు, మాకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రం మాకు తక్షణమే చెల్లించాలని కోరుతున్నాం. ఇది కూడా ప్రజా సంక్షేమంలో భాగమని మేము అనుకుంటున్నాం. ఉద్యోగ జేఏసీ పక్షాన పిలుపునిచ్చిన ఈ ధర్నా కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా ఉద్యోగులందరం కూడా 17వ తారీఖు నాడు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్లో పెద్ద ఎత్తున అటు ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి రెండింటికి తెలిసే విధంగా మా కోరికలన్నీ నెరవేర్చే విధంగా పిఆర్సీ కానీ, డిఏ కానీ, హెల్త్ కార్డు కానీ, ఇంకా తదితర పెండింగ్ బిల్స్ కూడా అన్నీ సాధించుకునే క్రమంలో మా వంతుగా అన్ని కింది నుంచి అటెండర్ నుంచి పైన గ్రూప్ 1 ఆఫీసర్ వరకు అందరం కూడా ఈ ధర్నాలో పార్టిసిపేట్ చేసి ముందుకెళ్ళి తప్పకుండా ఆ ప్రభుత్వము మా అందు చూపే ఈ కార్యక్రమంలో భాగంగానే మా అన్ని కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జిందాబాద్. ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయాల మేరకు చాలా పెద్ద ఎత్తున ధర్నాలు, పెండింగ్ బిల్స్ ధర్నాలు ఎందుకు చేస్తున్నారంటే ఎంప్లాయీస్ ఇబ్బంది పాలవుతున్నారు, ఎంప్లాయీస్ బెనిఫిట్స్ కూలిపోతున్నారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు, చాలా ఇబ్బంది కలుగుతుంది. వెంటనే ఎంప్లాయీస్ని హెల్త్ కార్డు ఇష్యూ కానీ, పిఆర్సీ ఇష్యూ కానీ, ఎంప్లాయీస్ సమస్యలు ఏమున్నా తీర్చిదిద్దాలని సీఎం గారికి కోరడమే జరిగింది. 206 సంఘాలతోటి ఏర్పడినటువంటి జేఏసీ కార్యాచరణ సమితి కార్యక్రమానికి ఈరోజు జగిత్యాల జిల్లా నుండి జేఏసీ పక్షాన మా చైర్మన్ నాగేందర్ రెడ్డి గారు, నేను కో చైర్మన్ రవిబాబు ఇద్దరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చాలా నిర్ణయాలు కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం మా ఉద్యోగస్తులు అందరం ఒకటిగానే ఉండాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం మీద అధిక భారం పడకూడదని ఆ దశలో ప్రభుత్వం చెప్పినటువంటి ఏవైతే మా దాటుడు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము నమ్ముతూ వాటిని సమయం ఇస్తూ ఇప్పటి వరకు దాదాపు ఇంకో 4 నెలలు అయితే 3 సంవత్సరాలు కూడా దాటిపోతుంది. కానీ ఇప్పటి వరకు వారు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ అంశం కూడా నెరవేర్చకపోవడం, కొన్ని అంశాలు
అంశాలను నెరవేరుస్తున్నారు, కాదనడం లేదు. కానీ ముఖ్యమైనటువంటి పిఆర్సీ కానీ, డిఏ కానీ, ఇంకా పెన్షనర్స్ యొక్క పెండింగ్ విషయాలు కానీ ఏవి కూడా ఇవ్వడం లేదు. అయినా కూడా మేము ఒక అలుపు పెరగకుండా మా రాష్ట్ర నాయకత్వం, మన జగదీశ్వర్ గారు, తర్వాత ఏలూరు సీనన్న గారు, వారి కార్యవర్గంతో ఎప్పుడు కూడా అధికారులను, తర్వాత ప్రజాప్రతినిధులను ఎప్పుడు కూడా కలుస్తూ మన ఉద్యోగుల సమస్యలను తెలపడం జరుగుతుంది. ఈరోజు ఉద్యోగ జేఏసీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరి ప్రతి జిల్లా జేఏసీ చైర్మన్ల ఆధ్వర్యంలో మరి రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వరన్న మరియు సెక్రటరీ జనరల్ ఏలూరు సీనన్న గారి ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి ప్రభుత్వం మరి మా యొక్క సమస్యలన్నీ ప్రభుత్వానికి తెలుసు, వారు 6 నెలల్లో మా సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అన్నారు. కానీ నాయకులుగా కానీ మరి ఉద్యోగులుగా, రిటైర్డ్ ఉద్యోగులు అందరూ కూడా 2.5 సంవత్సరాలుగా ప్రభుత్వం మరి మా సమస్యలని పరిష్కరిస్తుందని ఇన్ని రోజులు వేచి చూడడం జరిగింది. కానీ నెలలు గడుస్తున్న ప్రభుత్వం ఇంతవరకు చలనం లేకుండా మరి సమస్యలన్నీ అలాగే పెండింగ్లో పెట్టడం వల్ల మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, మరి రిటైర్డ్ ఉద్యోగులు అందరి లోపల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి దానిలో భాగంగానే ఈరోజు జేఏసీలో మరి సమావేశం ఏర్పాటు చేసుకొని మరి మన నిరసన కార్యక్రమాలు తెలుపుదామని చెప్పి ఈరోజు కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ప్రభుత్వాన్ని మరి మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మరి పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని, అలాగే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని కేబినెట్ ఆమోదం కూడా తెలపడం జరిగింది. దానికి తొందరగా విధి విధానాలు అమలు చేసి మరి కార్డు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పథకం అనేది వెంటనే అమలు చేయాలని కోరుతున్నాము. అలాగే పిఆర్సీ దాదాపు ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. పిఆర్సీ అనేది మరి 2023 జూలై నుండి పెండింగ్ ఉన్నది. దాన్ని తక్షణమే కమిటీ నుండి రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే అది అమలు చేసి ఉద్యోగులందరికీ మరి వారి ప్రయోజనాలు ఇతరకు సంబంధించిన సిపిఎస్ను కూడా 6 నెలలలోపు రద్దు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. కానీ ఇంతవరకు అది ప్రభుత్వం దాని దిశగా అడుగులు వేయలేదు. వెంటనే స్పందించి మరి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, మరి ఇతర అంశాలపై కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలని మా జేఏసీ పక్షాన కోరుతున్నాం.